యా చూడండి, ఇప్పుడు ప్లాస్మోసిస్ టాపిక్ ఉంది కదా, ఈ ప్లాస్మోసిస్ టాపిక్లో ఏమంటున్నాడంటే వాడు ఒక సెల్ ఉంటుంది కదా, సెల్ యొక్క బిహేవియర్ ఏంటంటే సరౌండింగ్ సొల్యూషన్ బట్టి ఉంటుంది అంటున్నాడు అనమాట. అంటే ఎలాగా ఈ పాయింట్ అంటే, ఇప్పుడు మనకు ఒక సెల్ ఉంది, ఈ సెల్లులోకి వాటర్ రావాలా లేకుంటే బయటికి పోవాలనేది సరౌండింగ్ సొల్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడు ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడంటే వాడు ఎక్స్టర్నల్ సొల్యూషన్ అంటే ఇక్కడ మనకి అర్థం చేసుకోవాలంటే ఎక్స్టర్నల్ సొల్యూషన్ అంటే ఐసోటోనిక్ సొల్యూషను, ఎక్స్టర్నల్ సొల్యూషన్ అంటే హైపోటానిక్ సొల్యూషను, ఎక్స్టర్నల్ సొల్యూషన్ అంటే హైపోటానిక్, ఐసోటానిక్, హైపోటానిక్, హైపర్టానిక్, ఈ 3 సొల్యూషన్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్స్టర్నల్ సొల్యూషన్ అనేది బ్యాలెన్స్ చేస్తుందంట దేన్ని, ఆస్మోటిక్ ప్రెజర్ ఆఫ్ ది సైటోప్లాజం. చూడండి ఇక్కడ చెప్తాను, ఇది ఐసోటానిక్ సొల్యూషన్ కదా, ఇది ఏం చేస్తుంది అంటే ఇది సెల్ లోపల ఎంతైతే సొల్యూట్ వాటర్ ఎంత ఉంటుందో బయట కూడా వాటరు సొల్యూట్స్ అంతే ఉంటాయి. అంటే ఇదేంటి, ఆస్మోటిక్ ప్రెజర్ను బ్యాలెన్స్ చేస్తుందా లేదా, కాబట్టి ది ఎక్స్టర్నల్ సొల్యూషన్ ఏమంటారంటే ఐసోటానిక్ సొల్యూషన్ అంటారు అనమాట. ఇఫ్ ఎక్స్టర్నల్ సొల్యూషన్ ఈజ్ మోర్ డైల్యూట్ దాన్ ది సైటోప్లాజం, అప్పుడు ఏ సొల్యూషన్ అంటే ఇది హైపోటానిక్ సొల్యూషన్. చూడండి ఇక్కడ హైపోటానిక్ సొల్యూషన్ ఏమంటారు అంటే వాటర్ ఎక్కువ ఉన్నాయి, సొల్యూట్ తక్కువ ఉంది. ఇక్కడ వాటర్ తక్కువ, సొల్యూట్స్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఏమైందంటే అసలు హైపోటానిక్ అంటే అర్థం ఏంటంటే మనకు వాటర్ ఎక్కువ, సొల్యూట్స్ తక్కువ. ఈడ వాటర్ తక్కువ, సొల్యూట్స్ ఎక్కువ. అప్పుడు ఏమవుతాయి, ఇలా వెళ్తాయి అనమాట లోపలికి. ఇది హైపోటానిక్ సొల్యూషన్. ఓకే, అదే ఎక్స్టర్నల్ సొల్యూషన్ హైపర్టానిక్ సొల్యూషన్ అనుకో, అనుకోండి, ఇక్కడ వాటరు తక్కువ, సొల్యూట్స్ ఎక్కువ. ఇక్కడ చూడండి వాటర్ ఎక్కువ ఉన్నాయి, సొల్యూట్స్ తక్కువ. అప్పుడు ఏమవుతుంది, వాటర్ ఎక్కువ నుంచి తక్కువ పోతుంది కదా, అట్లా ఇక్కడ నుంచి బయటికి వెళ్తుంది, ఇది బయట నుంచి లోపలికి వస్తుంది. ఇది మాత్రం బ్యాలెన్సింగ్ అనమాట, ఐసోటానిక్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ వీడేమంటున్నాడు, ఒక సెల్లుని హైపోటానిక్ సొల్యూషన్ వేస్తే ఉబ్బుతుంది అంటున్నాడు. అవును, అదే సెల్లుని హైపర్టానిక్ సొల్యూషన్లో వేస్తే సెల్ అనేది సింక్ అవుతుంది అంటున్నాడు. ఇది కామనే. కానీ ప్లాస్మోలైసిస్ అంటున్నాడు కదా, ఇక్కడ ప్లాస్మోలైసిస్ చూడండి, ప్లాస్మోలైసిస్లో ఏమవుతుందంటే వాటర్ అనేది చూడండి టెక్స్ట్ బుక్లో ఉండేది చెప్తాను మనకు. ప్లాస్మోలైసిస్లో ఏమవుతుందంటే ఇది నార్మల్ సెల్. ఇప్పుడు ఈ నార్మల్ సెల్ తీసుకొచ్చి మనం హైపర్టానిక్ సొల్యూషన్ వేస్తే ఏమవుతాయంటే చిన్నగా ఇక్కడ నుంచి మూలల నుంచి సింక్ అవ్వకుండా వస్తుంది అనమాట, ఓకే, సింక్ అవ్వకుండా. దీన్నే ఇన్సిపియంట్ ప్లాస్మోలైసిస్ అంటారు. ఎప్పుడు వేసినప్పుడు, హైపర్టానిక్ సొల్యూషన్ అనేది వేసినప్పుడు అనమాట. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పదం చూడండి, వాటర్ అనేది ఎప్పుడు బయటికి ఎలా వెళ్తుందంట అంటే ఫస్ట్ సైటోప్లాజం నుంచి పోయిన తర్వాతనే వ్యాక్యూల్ నుంచి వెళ్తుంది అనమాట. అట్లా అనమాట, సైటోప్లాజం నుంచి. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను, ఇది సైటోప్లాజం, ఎల్లో కలర్ ఉండేది సైటోప్లాజం. దీని నుంచి వాటర్ ఫస్ట్ బయటకు పోతుంది, దాని తర్వాత ఇది తెల్లగా ఉండేది ఏంటంటే వ్యాక్యూల్ అనమాట. దీంట్లో నుంచి నెక్స్ట్ వాటర్ వెళ్తుంది. అందుకే అది ఏమవుతుందంటే ఈ సెల్ వాల్, ఇదే నల్లగా ఉండేది సెల్ వాల్. ఇప్పుడు ఈ సెల్ వాల్ తీసేసినామనుకో, ఈ మొత్తాన్ని ఏమంటారు, ప్రోటోప్లాస్ట్ అంటారు. సో ఈ మొత్తాన్ని ప్రోటోప్లాస్ట్ అంటారు అనమాట. దీంట్లో ప్రోటోప్లాస్ట్ కింద చిన్న లేరు, దాన్ని ప్లాస్మా మెంబ్రెయిన్ అంటారు. ఏమంటారు, ప్లాస్మా మెంబ్రెయిన్ అంటారు. ప్లాస్మా మెంబ్రెయిన్లో లోపల ఏముంటుందంటే సైటోప్లాజం ఉంటుంది, మళ్ళీ న్యూక్లియస్ ఉంటుంది. ఈ సైటోప్లాజంని న్యూక్లియస్ని రెండు కలిపి ఏమంటారంటే ప్రోటోప్లాజం అంటారు. ప్రోటోప్లాజం గుర్తుపెట్టుకోండి, ప్రోటోప్లాస్ట్ అంటే సెల్ వాల్ లేకుంటే ప్రోటోప్లాస్ట్ అంటారు. ప్రోటోప్లాస్ట్ని కింద ఏముంటుందంటే ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది. అంటే కింద ఉండదు, మీకు అర్థం కావడానికి చెప్తున్నమాట. ఓకే, నేను మరీ క్లియర్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే టాపిక్ వైజ్ అయితే అంటే ఫస్ట్ వాటర్ సైటోప్లాజం నుంచి బయటకు వెళ్ళిన తర్వాతనే వ్యాక్యూల్ నుంచి వెళ్తుంది అనమాట. రైట్, ఇది మనకు తెలుసు, ఇన్సిపియంట్ ప్లాస్మోలైసిస్ అని నేను చెప్పినాను. ఇక్కడ ఒక పదం ఉంది, సింకింగ్ ఆఫ్ ప్రోటోప్లాస్ట్. సింకింగ్ ఆఫ్ ప్రోటోప్లాస్ట్ అంటే ఏంటంటే, ఓకే చూడండి ఇక్కడ నేను నీట్గా చెప్తాను. ఇదంతా సెల్ వాల్ కదా, సెల్ వాల్ ఒకవేళ తీసేసినామనుకో ఇది మొత్తాన్ని ప్రోటోప్లాస్ట్ అంటారు.
ప్రోటోప్లాస్ట్ అనేది లేయర్ కాదు, సెల్ వాల్ తీసేస్తే దీని మొత్తాన్ని ప్రోటోప్లాస్ట్ అంటారు అనమాట. ఈ ప్రోటోప్లాస్ట్ అనేది మనం సపరేట్గా తీసుకున్నామంటే దీంట్లో ఫస్ట్ లేయరే ఏముంటుంది, ప్లాస్మా మెంబ్రేన్ అనుకో. ప్లాస్మా మెంబ్రేన్ మీకు అర్థం కావడానికి నేను చేసిన అంటే గ్రీన్ ఇంక్లో వేసిన అనమాట, అంతే. అట్లే కానీ సపరేట్గా ఉండదు. ఈ సెల్ వాల్ లేదంటే మొత్తం ఈ భాగాన్ని ప్రోటోప్లాస్ట్ అంటారు. ఆ ప్రోటోప్లాస్ట్ అనేది ఇది అనుకోండి. దీనిపైన ఫస్ట్ లేయర్ వచ్చేసి ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ఇది సైటోప్లాజం. ఇది సైటోప్లాజం, ఇది న్యూక్లియస్. ఈ సైటోప్లాజంని న్యూక్లియస్ రెండింటి కలిపి ప్రోటోప్లాజం అంటారు అనమాట. అందుకే వాడు ఏమంటారంటే మనకు ఎప్పుడైతే హైపర్టోనిక్ సొల్యూషన్లో వేసినామనుకో ఇది సింక్ అవుతుంది, సింకింగ్ ఆఫ్ ప్రోటోప్లాస్ట్ అన్నాడు. సో సింకింగ్ ఆఫ్ ప్రోటోప్లాస్ట్ అయినప్పుడు లాస్ట్కి ఏమవుతుంది ఇది అంటే సెల్ వాల్ నుంచి ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది సపరేట్ అవుతుంది. అదే వాడు చెప్తాడు టెక్స్ట్ బుక్లో. ఓకే, సెల్ వాల్ నుంచి ప్రోటోప్లాస్ట్ సపరేట్ అవ్వదు, ప్రోటోప్లాస్ట్ అనేది సింక్ అవుతుంది. సింక్ కావడం వల్ల ఇండైరెక్ట్గా ఈ ప్లాస్మా మెంబ్రేన్ మనకు సపరేట్ అవుతుంది సెల్ వాల్ నుంచి. అది మనకి ఇక్కడ 3 ఇంపార్టెంట్ పదాలు. శ్రింకింగ్ ఆఫ్ ప్రోటోప్లాస్ట్ అంటే నేను చెప్పినాను, సపరేషన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ అంటే చెప్పినాను, తర్వాత ఇన్సిపియంట్ ప్లాస్మోలైసిస్ అని చెప్పినాను, తర్వాత ప్రోటోప్లాజం కంప్లీట్లీ సింక్స్ అన్నాడు. చూడండి ఇక్కడ ప్రోటోప్లాజం కంప్లీట్లీ సింక్స్ అంటే ఏంది, ఇట్లా అనమాట. రైట్, ఇలాగా మొత్తం మనం చెప్పినట్టు ప్రోటోప్లాజం అనేది కంప్లీట్లీ సింక్. అసలు ప్రోటోప్లాజం అంటే సైటోప్లాజం ప్లస్ న్యూక్లియస్ రెండు కలిపి ప్రోటోప్లాజం అంటారు. ఇలా కంప్లీట్లీ సింక్ లేదు. దీన్ని ఫైనల్ ప్లాస్మోలైసిస్ అంటారు. అందుకే ప్రోటోప్లాజం కంప్లీట్గా సింక్ అయిన దానిని ప్లాస్మోలైజ్డ్ అన్నారు. ఓకే, ప్లాస్మోలైజ్డ్ అన్నారు. ఈ దీంట్లో మనకు ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అడిగినాడు. ఏమనంటే ప్లాస్మోలైసిస్లో వాటర్ అనేది ఎలా పోతుంది అన్నాడు. ప్లాస్మోలైసిస్లో వాటర్ ఎలా పోతుంది అంటే హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్. మనకి జనరల్గా మనకు తెలిసిన విధంగానే అనమాట. అంటే ఇది ఎక్కువ వాటర్ నుంచి తక్కువ వాటర్కి. హై వాటర్ పొటెన్షియల్ అంటే ఏంటి అర్థం, దీని లోపల తక్కువ లో సొల్యూట్స్ ఉంటాయి, తర్వాత ఇక్కడేమో హై సొల్యూట్స్ ఉంటాయి. అదే కదా వీటి చెప్పేది. ఇక్కడ ఏంది తక్కువ వాటర్ హై సొల్యూట్స్, ఇక్కడేమో ఎక్కువ వాటరు లో సొల్యూట్స్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది హైపర్టానిక్. అంటే సెల్ లోపల నుంచి వాటరు బయటికి పోతుంది అనమాట. అందుకే అది ఏమవుతుంది, సింక్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ పదం ఉంది, నార్మల్ లివింగ్ సెల్ ఉంది కదా. ఈ నార్మల్ లివింగ్ సెల్ని మనం హైపర్టానిక్ సొల్యూషన్లో వేసినామనుకో ఇది ఎలా అవుతుందంట అంటే ఫ్లాసిడ్ అవుతుంది. కానీ గూగుల్లో ఇచ్చి చూడండి చాలా డిఫరెంట్గా ఇచ్చినాడు. ఐసోటానిక్ సొల్యూషన్లో ఫ్లాసిడిటీ అవుతుంది అన్నాడు. ఫ్లాసిడిటీ హైపర్టానిక్ కండిషన్స్లో ప్లాస్మోలైజ్డ్ అవుతుంది అని ఇచ్చినాడు. అసలు ప్లాస్మోలైజ్డ్ ఫ్లాసిడిటీ గూగుల్లో ఏమో డిఫరెంట్ చూపిస్తుంది. ఐసోటానిక్ కండిషన్స్లో ఏమో ఫ్లాసిడిటీ, బట్ టెక్స్ట్ బుక్లో ఏమో ఏమని ఇచ్చినాడు, ఫ్లాసిడిటీ అని ఇచ్చినాడు. కానీ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఫ్లాసిడిటీ దీంట్లో ఎక్కువ చూపిస్తుంది. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఎక్కువ దీన్ని ఉపయోగించినాడు. మనకి ఎగ్జామ్ హాల్లో ఫ్లాసిడిటీ అన్నా ప్లాస్మోలైజ్డ్ అన్నా కూడా 2 ఆప్షన్స్ కరెక్టే అనేది మనం చూసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ ఒకటి ఏమంటారంటే వాడు ఈ హైపర్టానిక్, ఇప్పుడు ఇది నార్మల్ లివింగ్ సెల్ అనుకో, ఊహించుకోండి. దీన్ని హైపర్టానిక్ సొల్యూషన్లో వేసినప్పుడు ఏమైతే మొత్తం ఈ సెల్ లోపల ఈ సెల్ వాల్ నుంచి ఇదంతా వచ్చేసింది కదా, ఇదంతా ప్రోటోప్లాస్ట్ కదా సింక్ అవుతుంది. అప్పుడు ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. సో బయటికి వెళ్ళిపోయినప్పుడు దీన్ని ఫ్లాసిడ్ అవుతుంది. సో ఫ్లాసిడ్ అయితే దీని లోపల ఉండే ప్రెజర్ పొటెన్షియల్ 0 అవుతుంది అంటున్నాడు. సో జీరో అవుతే చెప్తున్నది వాటర్ పొటెన్షియల్ బికమ్స్ ఈక్వల్ టు ద సొల్యూట్ పొటెన్షియల్ అన్నాడు. రైట్, సో దీనికి మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ప్రెజర్ పొటెన్షియల్ అంటే ఏంటని అర్థం, మనకు ఒక బకెట్లో నీళ్లు నిండు ఉన్నాయనుకో, అది కదలకోకుంటే దాని అర్థం ఏంది, ప్రెజర్ పొటెన్షియల్ అనేది 0 అని అర్థం. అంటే దాంట్లో మన చేయి తిప్పడం కానీ లేకపోతే ఎక్స్టర్నల్ ప్రెజర్ కానీ లేదు. కానీ అసలు ఇక్కడ ప్రెజర్ గ్రేడియంట్ పుట్టాలంటేనే మనకి ఏం కావాలా, వాటర్ లోపల ఉండాలా, కదలిక రావాలంటే. ఉన్న వాటర్ బయటకు పోయేటప్పుడు ఇంకా ఉన్న వాటర్ బయటకు వెళ్తేటప్పుడు ప్రెజర్ గ్రేడియంట్ అనేది ఎలా ఉంటుంది, 0 ఉంటుంది, అంతే కదా. సో కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చినాను. సో ఇక్కడ వాటర్ పొటెన్షియల్, సొల్యూట్ పొటెన్షియల్, తర్వాత ప్రెజర్
ప్రెజరు పొటెన్షియల్, ఇది ప్రెజర్ పొటెన్షియల్ గుర్తుపెట్టుకోండి. ఇది 0 అవుతుంది. అప్పుడు ఏమైతే ఈ రెండు సమానమే కదా, అదే వాడు చెప్పే టెక్స్ట్ బుక్లు ఇక్కడ. ఓకే, సో వాటర్ పొటెన్షియల్ సొల్యూట్ పొటెన్షియల్ అనేది సమానం అని చెప్తున్నాడు. అది ఇక్కడ అసలు ఫ్లాసిడ్ సెల్లో వాటర్ అనేది లేనప్పుడు ఇంకా ప్రెజర్ పొటెన్షియల్ గురించి మనం ఏం మాట్లాడతాం, ఇది లేనట్టే. కాబట్టి వాటరు మరియు ప్రెజర్ పొటెన్షియల్ 0 అని చెప్తారు. మనకి ఎగ్జామ్లో ఇట్లా అడగొచ్చు, వాటరు ప్లాస్మిడ్ సెల్లో ఉంటుందా అంటే 0, ప్రెజర్ పొటెన్షియల్ ప్లాస్టిడ్ సెల్లో ఉంటుందా అంటే అది కూడా 0 అని అనమాట. చూడండి, ఈ మ్యాటర్ అంతా మనకు చదివితే అంత నోట్స్ రాసేసినాను, ఏం ప్రాబ్లం లేదు, ఇదిలా నోట్స్ ఉంది, ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ నుంచి మాత్రం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదంటే, మనము ఒక సెల్ని హైపర్టానిక్ సొల్యూషన్లో వేసినామనుకో, దాంట్లో హైపర్టానిక్ సొల్యూషన్లో వేస్తే ఏమైందంటే వాటర్ అనేది లోపలికి పోతాయి. ఎందుకు? హైపోటానిక్ అంటే ఏంది, ఎక్కువ వాటరు తక్కువ సొల్యూట్, తక్కువ వాటరు ఎక్కువ సొల్యూట్. అప్పుడు ఎక్కువ నుంచి తక్కువకి వెళ్తుంది కదా, అప్పుడు ఏంది వాటర్ ఇక్కడ నుంచి ఇట్లా పోతుంది. అంటే ఈ సెల్ మొత్తం ఏమవుతుంది, టర్జిట్లోకి వెళ్తుంది. ఎందుకు? టర్జిట్ ప్రెజర్ వల్ల అనమాట, టర్జిట్ ప్రెజర్ వల్ల. ఓకే, ఇప్పుడు దీన్నే మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ పోదాం. దీన్ని హైపోటానిక్ సొల్యూషన్లో వేసినామనుకో, ఇది నిదానంగా లోపలికి, ఇదన్నీ మర్చిపోండి మీరు, హైపోటానిక్ సొల్యూషన్లో వేసినామనుకో ఇది ఏమవుతుంది, ఫస్ట్ ఇలా సింక్ అనేది నిదానంగా లోపలికి వాటర్ పీల్చుకుంటుంది, నిదానంగా మళ్ళీ లావ్ అవుతుంది. సో తర్వాత సైటోప్లాజంలోకి వాటర్ పోయిన తర్వాత మనకు వ్యాక్యూల్లోకి వాటర్ పోయేటప్పుడు ఇక్కడ నిదానంగా మళ్ళీ ఇది వెళ్తుంది. అప్పుడు ఈ మొత్తం సెల్ వాల్ దీన్ని లేకుంటే ఇది మొత్తాన్ని ఏమంటారు, ఈ రౌండ్ దాన్ని అంటే ప్రోటోప్లాస్ట్ కదా, ఈ ప్రోటోప్లాస్ట్ పోయి ఈ టర్గర్ లోపలికి వెళ్ళే వాటర్ యొక్క ప్రెజర్ ఏంటంటే టర్గర్ ప్రెజర్ని ఉపయోగించుకొని ఈ ప్రోటోప్లాస్ట్ అనేది మనకు సెల్ వాల్ పైన ఒత్తిడి తీసుకొస్తారు అనమాట. ఇప్పుడు మొక్కలలో ఉండే ప్రతి కణంలో సెల్ వాల్ ఉంటుంది కాబట్టి అది పగిలిపోదు. అందుకే మనము ప్లాంట్లో ఎంత ఉన్నా కూడా అవి సెల్ వాల్ పగలవు, కానీ మన ఎనిమల్ సెల్లో మాత్రం పగిలిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇట్లాగే ఈ ప్రోటోప్లాస్ట్ పోయి సెల్ వాల్ మీద ప్రెజర్ చూపిస్తుంది. ఈ ప్రెజర్ చూపించినప్పటికీ ఇది లాస్ట్కి పగలదు, ఇట్లా అవుతుంది అనమాట. నేను రివర్స్ చెప్తున్నాను, ఈ డయాగ్రమ్ ఉపయోగించుకొని రివర్స్ చెప్తున్నాను అనమాట. హైపోటానిక్ సొల్యూషన్ వేస్తే ఫస్ట్ ఇట్లా నుంచి ఇట్లా అయ్యి, ఇట్లా నుంచి ఇట్లా అయ్యి, ఇట్లా నుంచి ఇట్లా అవుతామన్నమాట. లాస్ట్కి వాడు నేను చెప్పిన మ్యాటరే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉందన్నమాట. ఇక్కడ హైపోటానిక్ సొల్యూషన్లో 2 ప్రెజర్స్ ఏర్పడతాయి. టర్గర్ ప్రెజర్ ఒకటి, వాటర్ లోపలికి వెళ్తాయి. తర్వాత ప్రెజర్ పొటెన్షియల్ ఒకటి. చూడండి, ఇక్కడ టర్గర్ ప్రెజర్కి పొటెన్షియల్ ప్రెజర్ ఎట్లా ఏర్పడతో చెప్తాను నేను. ఇప్పుడు మన దగ్గర ఒక సెల్ ఉంది, ఇది సింక్ అయింది, దీన్ని తీసుకెళ్ళి హైపోటానిక్ సొల్యూషన్లో పెట్టినాం, హైపోటానిక్ సొల్యూషన్లో పెట్టినాం. ఇదేమవుతుంది, రాంగ పెరుగుకుంటూ వాటర్ పీల్చుకుంటుంది కదా. ఈ వాటర్ ఎప్పుడైతే సైటోప్లాజంలోకి పోతావో, సైటోప్లాజంలోకి పోయేటప్పుడు ఏమవుతుంది, చూడండి ఇక్కడ వాటర్ డిఫ్యూజెస్ ఇంటూ ద సెల్ కాజింగ్ ద సైటోప్లాజం టు బిల్డప్ ప్రెజర్ అగెన్స్ట్ ది వాల్. ఈ సైటోప్లాజంలోకి బయట నుంచి వాటర్ పోయేటప్పుడు ఒక ప్రెజర్ని ఏర్పరుస్తుంది అనమాట, అగెన్స్ట్ ద వాల్కి. దీనినే ఏమంటారు టర్గర్ ప్రెజర్ అన్నారు. మరి ప్రెజర్ పొటెన్షియల్ అంటే ఏంటిదంటే ఇంకోటి, ఇప్పుడు ఈ సెల్ ఉంటుంది కదా, అంటే సెల్ అంటే ఏంది, ఈ ప్రోటోప్లాస్ట్. ఇప్పుడు మనకి సెల్ వాల్ ఇక్కడ ఉంది, ఇది మొత్తాన్ని కలిపి ప్రోటోప్లాస్ట్ ఉంటుంది. ఇది ఏమైతుందంటే పెరుగుకుంటూ పోయి ఈ ప్రోటోప్లాస్ట్ లోపల ఉండే ప్రెజర్ ద్వారా దీన్ని సెల్ వాల్కి అడ్డుకుంటుంది. అప్పుడు దీన్ని ఏమంటారు, అంటే ప్రెజర్ పొటెన్షియల్ అంటారు. ప్రెజర్ పొటెన్షియల్. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, మనకు లోపలికి వాటర్ వస్తుంది కాబట్టి వాటర్లోనే కదలికలు మనం చేయగలం కాబట్టి ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ద్వారా మనకు ఇక్కడ ప్రెజర్ పొటెన్షియల్ అనేది ఉంది. అదే ఇక్కడ సింక్ అయినప్పుడు ప్రెజర్ పొటెన్షియల్ లేదు కదా, వాటర్ లేనప్పుడు ప్రెజర్ పొటెన్షియల్ ఎట్లా వస్తుంది, రాదు. కాబట్టి ఇక్కడ 0. ఇక్కడ మాత్రం లోపలికి ప్రోటోప్లాస్ట్ అని చూడండి, ప్రోటోప్లాస్ట్ ద్వారా ఏర్పడిన ప్రెజరు ఏమవుతుందంటే ఒక రిజిడ్ వాల్కి అగెనిస్ట్గా వెళ్తుంది అనమాట. సో దాన్నే ప్రెజర్ పొటెన్షియల్ అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. మనకు ఎగ్జామ్లో ఇది ఇస్తే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఎట్లా అంటే చూడండి, ప్రెజర్ అగెనిస్ట్ ది వాల్ అంటే ఏంటిది అంటే టర్గర్ ప్రెజర్. కానీ ప్రోటోప్లాస్ట్ ద్వారా ఏర్పడిన ప్రెజరు అగెనిస్ట్ ద రిజిడ్ వాల్ అంటే ఏంది, చాలా గట్టిగా ఉంటుంది ఇక్కడ. ఓకే, గట్టిగా ఉండే వాల్కి వేస్తే దాన్ని పొటెన్షియల్
ప్రెజర్ పొటెన్షియల్ అంటారు. ఓకే, ప్రెజర్ పొటెన్షియల్ అంటారు. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే సెల్ వాల్ రిజిడిటీగా ఉంటుంది కాబట్టి ప్లాంట్ సెల్ అనేది రప్చర్ కాదని చెప్తున్నాడు. ఇంకా ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్టు. ఇది ఆల్రెడీ నేను నోట్స్లో రాసినాను, చదవాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఓకే, అంత క్లారిటీ ఉంది. యా, ఇక్కడ మాత్రం ఫ్లాసిడ్ సెల్ 0 ఉంటుంది. ఇంకా వేరే ఆర్గానిజమ్స్కి ఏంటి ఉంటాయంటే నాకు తెలిసి బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటిస్టస్ ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇంబైబిషన్లో మనకి ఎప్పుడు డిఫికల్టీగా అనిపించే టాపిక్ ఏంటంటే ఒకటి ఈ బిట్ ఉంది, ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్కి మధ్యన. తర్వాత ఇక్కడ ఎఫినిటీ గురించి చెప్తాను మీకు. ఎఫినిటీ గురించి మీకు అర్థం కాదు. వాడు ఏమంటాడంటే ఎఫినిటీ గురించి ఇప్పుడు ఇలా ఉంది. ఒకటి పైన వాటర్ వచ్చి పీల్చుకుంటున్నాయి అనుకో, దీన్ని ఏమంటారు? అబ్జార్బేట్ అంటారు. అబ్జార్బేట్. ఇది బెంట్, అబ్జార్బెంట్ అంటారు. ఇప్పుడు ఇంబైబిషన్లో సేమ్ ప్లాస్మోలైసిస్లో ఎట్లయితే జరుగుతుందో ఇక్కడ కూడా అట్లే జరుగుతుంది. అంటే ఏంది? హై వాటర్ పొటెన్షియల్ టు లో వాటర్ పొటెన్షియల్కి వెళ్తా అంటున్నాడు. హై వాటర్ పొటెన్షియల్ టు లో వాటర్ పొటెన్షియల్ వాటర్ పోతుంది అనేది మనకు తెలుసు. కానీ ఈ టెక్స్ట్ బుక్లో ఏమంటున్నాడు? దీనికంటే ముందు మీరు దీన్ని గమనించాలా ప్రతి ఒక్క పదార్థాలలో అంటున్నాడు. ఎఫినిటీ ఉందంటేనే ఫస్ట్ దీన్ని పరిగణలోకి తీసుకొని దాని తర్వాత దీన్ని చూడాలా. ఇదే లేనప్పుడు ఇది పనికిరాదని చెప్తున్నాడు వాడు. అందుకే ప్రీ రిక్విసైట్ అన్నాడు. అంటే ఏంది? ముందస్తు అవసరం. వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ కంటే కూడా ముందస్తు అవసరం ఏంటంటే ఎఫినిటీ ఉండాలి ఆ పదార్థానికి. కాబట్టి అది ముందు చూసుకోవాలంటాడు. అంటే ఒక పదార్థము ఎఫినిటీగా ఉందనుకో, అంటే ఎఫినిటీ అంటే ఏంటి అర్థం? వాటర్ దాని మీద పడంగానే టక్కున అబ్జర్వ్ చేసుకుంటుంది. లైక్ పత్తి అనమాట, కాటన్. సో దాన్ని ఎఫినిటీ అంటారు. ఈ లక్షణం ఉన్నప్పుడు మాత్రమే వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్ అనేది నెక్స్ట్ పరిగణలోకి తీసుకుంటాం అనమాట. అంటే ఏంది? హై నుంచి లో నుంచి హై అని, అది వాడు చెప్పేది. రైట్? ఎఫినిటీ ఫస్ట్ చూస్తారు దీనికంటే ముందు. ఎస్, ఇది కూడా ఇంపార్టెంట్. చూడండి, సాలిడ్ కొలాయిడల్ ఇక్కడ ఇంబైబిషన్ అనేది. ఇంబైబిషన్ అనేది స్పెషల్ టైప్ ఆఫ్ డిఫ్యూజన్. ఆస్మోసిస్ కూడా స్పెషల్ టైప్ ఆఫ్ డిఫ్యూజన్. గుర్తుపెట్టుకోండి, రెండు స్పెషల్ టైప్ ఆఫ్ డిఫ్యూజన్. ఇదంతా నోట్స్ రాసినాను, ఇంకా అవసరం లేదు. నేను ఎక్కువ డిఫికల్టీగా దాన్ని ఏమంటారు కన్ఫ్యూజ్ అయ్యే మాత్రమే రికార్డ్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ చెప్తున్న సైటోప్లాజంకి ప్రోటోప్లాస్ట్కి డిఫరెన్స్ చెప్తా. చూడండి, ఇది సైటోప్లాజం, ఇది న్యూక్లియస్. ఓకే, సైటోప్లాజం న్యూక్లియస్ని రెండు కలిపితే ప్రోటోప్లాజం అంటారు. ఈ మొత్తాన్ని ప్రోటోప్లాస్ట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రోటోప్లాస్ట్. ఒకవేళ దీని చుట్టూ సెల్ వాల్ ఉందనుకో, దాన్ని ఏమంటారు? సెల్ అంటారు. సెల్ వాల్ లేని ప్రతి మొత్తాన్ని కలిపితే ప్రోటోప్లాస్ట్ అంటారు. దీన్ని సైటోప్లాజం, ఇది న్యూక్లియస్, ఈ రెండు కలిపితే ప్రోటోప్లాజం అంటారు. మరి ప్లాస్మా మెంబ్రేన్ ఎక్కడ ఉంది? ఈ పెయిన్ ఉంటుంది. మరి ప్రోటోప్లాస్ట్ ఎక్కడ ఉంది? ఇది చాలా పెద్ద కన్ఫ్యూజన్. అరే బై, మొత్తం సెల్ వాల్ తీసేస్తే వచ్చేదే కణమే ప్రోటోప్లాస్ట్. దానికంటే పైన ఉండేదాన్ని ప్లాస్మా మెంబ్రేన్ అంటారు. చాలా కన్ఫ్యూజింగ్ అనమాట ఇది మాత్రం. ఇక్కడ చెప్తా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఇక్కడ చెప్తాను. ఇది సెల్ వాల్ కంటే కింద ఉండేది ప్లాస్మా మెంబ్రేన్. మరి ప్రోటోప్లాస్ట్ ఎక్కడ ఉందంటే ఈ మొత్తం సెల్ వాల్ తీసేస్తే మొత్తం భాగమే ప్రోటోప్లాస్ట్. కానీ మనం జస్ట్ ఊహించుకోవాలి, మొత్తం భాగాన్ని ప్రోటోప్లాస్ట్ అంటారు. ప్రోటోప్లాస్ట్లో మొదటిగా వచ్చే లేయర్ ఏంటంటే ప్లాస్మా మెంబ్రేన్ అనమాట. ఇది సైటోప్లాజము, ఇది న్యూక్లియస్. సైటోప్లాజంని న్యూక్లియస్ని కలిపితేనే మనకి ఏమంటారు అంటే ప్రోటోప్లాజం అంటారు. ఓకే, ప్రోటోప్లాజం అంటారు. చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చినాడు. ఎప్పుడైనా ఒక సెల్ ప్లాస్మలైజ్డ్ అయినప్పుడు లోపల ఫ్లాసిడిటీ అవుతుంది. ఇది మనకు తెలుసు. కానీ టర్గర్ ప్రెజర్కి సంబంధం లేదు కదా. లోపలికి వాటర్ వెళ్ళినప్పుడు మాత్రమే టర్గర్ ప్రెజర్ అనేది ఉంటుంది. అసలు ఇది వాటర్ బయటకు వస్తున్నప్పుడు ఇక్కడ ఏమైతే టర్గర్ ప్రెజర్ వచ్చేసి 0నే కదా. అది మరి ఇది డిపిటీ అంటే అసలు దీనికి సంబంధం లేదు. డెఫిషియెంటీ అదంతా సంబంధం లేదు. ఓకే, ఈ 3 ఆప్షన్ తప్పు, ఫస్ట్ ఆప్షన్స్ రైట్ అనమాట.